స్థానిక సంస్థలో రిజర్వేషన్లు వచ్చిన తర్వాతనే సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జిల్లా పరిషత్ చైర్మన్లు కానీ వచ్చారంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి అని చెప్పక తప్పదు. మాలాంటి వాళ్ళు కూడా అదేవిధంగా అనంతపురం జిల్లాలో మేము జిల్లా పరిషత్ చైర్మన్ గా ఇచ్చారు. అదేవిధంగా నన్ను ఎంపీగా ఒకసారి గెలిచాం, ఒకసారి ఓడిపోయినా, 2 సార్లు శాసనసభ్యుడిగా అవకాశం ఇచ్చారు. ఈ రోజు కూడా చాలా మంది వక్తలు చెప్పినట్టు దాదాపు 36 నియోజకవర్గాల్లో చాలా మంది మా కులస్తులు ఉన్నారు సార్. తప్పకుండా భవిష్యత్ ఎన్నికల్లో కూడా మా కులానికి కూడా సముచితమైనటువంటి గౌరవాన్ని ఇవ్వాలని ఇస్తారని ఆయన వచ్చిన తర్వాతనే మన కులానికి ఒక గౌరవం పెరిగింది. కాబట్టి మనం అందరూ కూడా ఐకమత్యంతో పనిచేసి వచ్చే ఎన్నికల్లో గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు మన మహాపురుషుడు ఈరోజు కనకదాసు ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడే కాదు, శ్రీకృష్ణుని యొక్క భక్తుడు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఉడిపికి వెళితే మనం అక్కడ చూసినట్లయితే శ్రీకృష్ణ ఆలయంలో తూర్పుకు ఒక రంధ్రం అడివి ఉంటుంది. అంటే దానికి ఎదురుగా మన కనకదాసు విగ్రహం ఉంటుంది. అక్కడ దాని చరిత్ర ఏమంటే ఆ రోజుల ఉడిపిలో శ్రీకృష్ణ భగవాన్ని కొలిసేకి వెళితే బ్రాహ్మణులంతా నువ్వు రావద్దయా కురవ అని చెప్పినప్పుడు ఆ కనకదాసు వెనక్కి వెళ్ళి అక్కడ ప్రార్థిస్తే అక్కడ కిటికీ ఒక రంధ్రం ఏర్పడి శ్రీకృష్ణుడు తూర్పుకి తిరిగి ప్రత్యక్షం కావడం కూడా జరిగింది. అది కనకన కిటికీ అని ఇప్పటికీ అక్కడ చరిత్ర ఉంది పుటల్లో. అలాంటి మహాపురుషుడు జన్మించినటువంటి కుల మాస్టర్ సంగోలి రాయన్న. అదేవిధంగా కర్ణాటక ప్రాంతంలో మనకు అల్లూరి సీతారామరాజు ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేసినటువంటి వ్యక్తి సార్. కాబట్టి సమయం లేదు కాబట్టి ఎక్కువ మాట్లాడే అవకాశం లేదు. తప్పకుండా ఐకమత్యంతో కలిసి మెలిసి పనిచేసి భవిష్యత్ ఎన్నికల్లో చిత్తుగా కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ పార్టీని ఓడించాలని సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ, నమస్కారం. థ్యాంక్ యూ సార్. మళ్ళీ రాష్ట్ర కురుబ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సవిత మేడం గారు సార్ 2 నిమిషాలు మాట్లాడి కోరుచున్నాం. సభకు నమస్కారం. నవ్యాంధ్ర ప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి విజనరీ లీడర్ మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదిక పైన ఉన్న నా కుల పెద్దలకి, వేదిక ముందున్న నా కులస్తులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు. నిజంగా మీతో ఈ సమావేశం కావడం నిజంగా మా అందరి అదృష్టంగా భావిస్తున్నాం. మన కులం మా నీతి నిజాయితీకి మారు కులం. ఈ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు మన కుల పెద్దలంతా మనకు కావాల్సిన డిమాండ్స్ ఏంటి అనేది ఖచ్చితంగా అది తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే జరుగుతుందని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు మన సామాజిక వర్గానికి న్యాయం చేశామన్నారు. ఎక్కడ న్యాయం చేశామయ్యా జగన్మోహన్ రెడ్డి? న్యాయం కాదు కదా, మా జీవితాలతో ఆడుకున్నావు, మా ప్రాణాలతో ఆడుకుంటున్నావు, మా పిల్లల భవిష్యత్తుని తొక్కిపెట్టావు. ఇది మా జాతికి నిదర్శనం. ఈ కళ్యాణ మండపం, ఈ హైవేలో మా కళ్యాణ మండపం నిలబెట్టావంటే మాకు ఏం న్యాయం చేశావు జగన్మోహన్ రెడ్డి? దయచేసి మన కురుబ కులస్తులు, మన రాష్ట్రంలో ఉన్న కురుబ కులస్తులందరూ నేను కోరుకునేది ఒకటే, మన కులానికి మన పూల వ్యాపారం చేసుకునే మా తండ్రి రామచంద్రారెడ్డి గారికి అవకాశం ఇచ్చింది మన అన్న నందమూరి చావు చంద్రారెడ్డి గారు. ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి 14 శాఖలకు మంత్రిగా పనిచేసిన ఏకైక కులం ఏదంటే కురుబ కులం అనే విషయాన్ని మీరు గుర్తించుకోండి. అది తెలుగుదేశం పార్టీనే గుర్తించింది, ఆనాటికే గుర్తించింది. ఈ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి మనకు చెప్పడం ఏంటి? మనమంతా ఒక్క అవకాశం అని జగన్మోహన్ రెడ్డికి కొంతమంది మన కులస్తులు పోయారు, బాగా తెలుసుకున్నారు. 3కి అవకాశం ఇచ్చామన్నారు. ఆ 3 ఏం చేశారంటే వాళ్ళు దాచుకున్నారో తప్ప కులానికి ఏమీ చేయలేదన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. మన భావితరాల భవిష్యత్ బాగుండాలి, మన కనకదాసు గారు కలిగిన కళలు బాగుండాలంటే మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతానే ఈ రాష్ట్రం బాగుపడుతుందని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. మనం ఏకమై కుప్పంలో 1,00,000 మెజార్టీతో గెలిపిస్తూ రాష్ట్రం అంతా మనం వై నాట్ 175 అనే నిదానం కుప్పం నుంచే స్టార్ట్ కావాలని కూడా ఈ సభాముఖంగా మీరు కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఇంకో విషయం, కార్పొరేషన్ ఏర్పాటు చేశామన్నాడు. ఏం చేశావా కార్పొరేషన్ లో మనకి ఎవరికైనా ఒక్క లోన్ ఏమైనా ఇచ్చినారా? దోచుకున్నాడు, దాచుకుంటున్నాడు. ఈ రోజు